షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఊరేగింపు కమిటీకి విచ్చేస్తున్నటువంటి ఘటాలందరికీ కూడా అన్ని ఘటాలకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నది ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ. గత 1985వ సంవత్సరం నుండి కూడా ఈ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ప్రాతిపదికన ఈ ఊరేగింపును నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఒక క్రమ పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు ఘటాలకు అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓల్డ్ సిటీ బోనాలు మొదలైనాయి. 11వ తారీఖు నాడు ఘట స్థాపన, శిఖర పూజ, కలశ స్థాపన కార్యక్రమంతో మన బోనాల పండుగ మొదలైంది. ఈరోజు 13వ తారీఖు ఘటల ఊరేగింపు కార్యక్రమం మొదలైంది. కాశీ విశ్వనాథ్ మందిరం నుండి దాదాపుగా 22 వివిధ దేవాలయాల నుండి ఊరేగింపుగా ఘటాలు బయలుదేరాయి. వారి వారి గుడ్లకు అంగరంగ వైభవంగా నృత్యాలతో, కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారంతో, వేరియస్ డిపార్ట్మెంట్స్ సహకారంతో, ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వేలాది సంఖ్యలో ప్రజలు కాశీ విశ్వనాథ్ మందిరం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు అమ్మవారి ఆశీస్సుల కోసము ఎంబడి నడుస్తూ ఘటాలతో పాటు ఊరేగింపుగా కొనసాగుతున్నారు. దాదాపుగా ఇప్పుడు 8 ఊరేగింపు ఘటాలు వచ్చాయి. ఇంకా 14 ఘటాలు వెనుకలా ఉన్నాయి. ప్రజలందరూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీరు ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయాలను సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు క్షేమంగా ఉండాలి, మీతో పాటు మనమందరం క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించడం మనం చేసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.